ఆహ్, అప్పుడు పన్యాల ప్రభాకర్ అని ఆయన మాకు సీనియర్ ఆయన. ఆయన మున్సిపల్ చైర్మన్. హ్మ్. సరే ఆయన మున్సిపల్ చైర్మను మేము 5 మంది కౌన్సిలర్‌లం. నేను, శివుడు, శంకరు ఇంకిద్దరు. ఒక నాదేమో అండర్ ఏజ్ కింద ఉండే నాది. నా మీద ఆహ్, మా నాయన ఫ్రెండు ఓహ్, పోటీ ఆయన చేసాడా? అపోజిట్ ఉండే ఆయన. హ్మ్. ఆయన ఓడిపోయిండు. నేను గెలిచిన. హ్మ్. ఆయన కేసేసిండాయన. ఓకే. అండర్ ఏజ్ కింద అయిండు అని జెప్పి. 19 ఇయర్స్ లేవు మీకప్పుడు. నా హ్మ్. అప్పుడే అంటే 21 ఉండాలి గదా! అప్పుడు. ఓహో! నా మీకు ఏజ్ 21 లేదప్పుడు. హుహు. అట్లా. హ్మ్. 21 లేదు గాబట్టి ఏసిండు. ఏసిన తర్వాత అది కేసు 4 ఇయర్స్ 4 ఏళ్ళు కాగానే నాది కేసు అండర్ ఏజ్ కింద గాని అది కౌన్సిలర్ రద్దు చేసిర్రు నాది హ్మ్. 4 ఇయర్స్‌కి. హ్మ్. ఇగ తర్వాత 1 ఇయర్ ఉందిగ. 1 హ్మ్. ఇయర్ మళ్ళా జనరల్ ఎలక్షన్స్. ఇగ అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసినంటే, ఇగ మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పి ఆ 1 ఇయరు ఇగ నేను కొంత పబ్లిక్ మూవ్‌మెంట్‌లో కొంత యాక్టివిటీస్ చేస్తుండే. హ్మ్. ఎంతనో మేము రూలింగ్ కాదు గదా! ఆ హ్మ్. రోజులలో రూలింగ్ అంటే కష్టం చాలా కాదు గదా! అవును. హ్మ్. ఇదంటే అప్పుడు మా కష్టం మీద మాకు బ్యానర్ అవసరం ఉండేది కాబట్టి అప్పుడు బీజేపీ బ్యానర్ అయ్యేది మాకట్లా. కానీ హ్మ్. కష్టం మాదే గదా! ఆ హ్మ్. రోజులలో. అప్పుడు హ్మ్. బీజేపీ అనేది పార్టీతో వచ్చింది కాదు గదా! పార్టీతోటి లేదు గదా! పర్సన్‌తో. వ్యక్తులు కష్టపడితే పార్టీకి గుర్తింపొచ్చేది ఆ రోజులలో.